హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణురామ్ వ్లాగ్స్. ఈరోజు అయితే సండే అనేసి అయితే మంచిగా అయితే పడుకున్నా. లేచి టైం చూసే వరకు అయితే 6:15 అయితే అవుతుంది. హడావిడిగానైతే లేచిన. సండే ఉండని మండే ఉండని ఏ రోజైనా సరే ఆడవాళ్ళకి మాత్రం రోజువారీ పని అయితే చేయడం అస్సలకే తప్పదు. త్వరగా లేచేశాను. లేచినప్పటికీ అందరైతే వాకిలి అయితే ఊడ్చేశారు. ఇక నేనైతే త్వరగా వాకిలి అయితే ఊడ్చేస్తున్నాను. సండే రోజు ఇది మినీ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తం ఇంటి వరకు అయితే చూసేయండి. వాకిలి అయితే ఊడ్చేసి ఇంట్లో లోపలికి అయితే వచ్చేసి పాలైతే డైలీ మేమైతే 1 లీటర్ అయితే తీసుకుంటాము. నైటే బాసనలు అయితే తోమేసుకొని పడుకుంటాను. మార్నింగ్ లేచే వరకు ఇలా అయితే ఉంటుంది హడావిడి. మొత్తం అక్కడనైతే సర్దేసుకొని ఇప్పుడైతే మాకైతే మార్నింగ్ 6:40కి అలా నల్లనైతే వస్తుంది. అది రాకముందుకు మొత్తం అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. బయట వర్క్ త్వరగానైతే మీగడనైతే తీసేస్తున్నాను. ముందు రోజు మిల్క్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అదైతే మీగడ అయితే మొత్తం ఏ రోజుది ఆ రోజుకైతే తీసేస్తాను. పాలైతే ఒకవైపు అయితే పెట్టేశాను, ఛాయ్ అయితే పెట్టేశాను. అంతలోనే ఇప్పుడైతే బియ్యం అయితే పెట్టేద్దాం అనేసి అయితే త్వరగా బియ్యం అయితే తీస్తున్నాను. అప్పటికైతే నల్ల అయితే వస్తుంది. ఈ విధంగానైతే మాకు మార్నింగ్ టైం అయితే నల్ల వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా నల్లనైతే వస్తుంది. చూసేయండి, బియ్యం అయితే కడిగేలోపు నల్ల అయితే వస్తుంది. త్వరగానైతే బియ్యం అయితే కడిగేశాను. వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక రోజు అయితే రైస్ కుక్కర్లో అన్నం అయితే వండేస్తాను. ఇప్పుడైతే బియ్యం అయితే రైస్ కుక్కర్లో పెట్టేసి బయటికి వచ్చి ఇలా రోజు నేనైతే నల్లతోటే బయట వాకిలి అయితే కడిగేస్తాను. మాకైతే ఇది గవర్నమెంట్ వారి నుండి వస్తున్న వాటర్, ఎలాంటి మోటార్ లేకుండా మంచిగా వాటర్ అయితే వస్తాయి. బయట వాటర్ అయితే మొత్తం కొట్టేసి వచ్చి లోపల మళ్ళీ కర్రీ చేద్దాం అనేసి ఇప్పుడు అయితే బెండకాయ చారు అయితే చేస్తున్నాను. సండే రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో సండే రోజు అయితే నాన్ వెజ్ ఉంటుంది, కానీ నేనైతే అసలుగా చేయట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మండే ఉంటుంది, ఫాస్టింగ్ ఉంటాం. అది ఎంత తక్కువ వండినా సరే మండే రోజు వరకు అయితే కొంచెం చికెన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక సండే రోజు అయితే చేయడం మొత్తానికి స్కిప్ చేసేసినాం. బుధవారం రోజు అయితే చేసేస్తాము. ఇక కర్రీ అయితే పొయ్యి మీదనైతే పెట్టేసి బ్రష్ చేద్దామనేసి అయితే బయటికి వచ్చాను. చాలా గాలి అయితే వస్తుంది. అసలు ఈ గాలి వల్ల వర్షం అయితే వస్తలేదు. ఇప్పుడైతే బ్రష్ చేసి లోపలికైతే వచ్చేసరికి అయితే అన్నం అయితే అయిపోయింది. కర్రీ కూడా చూడండి మరుగుతుంది. ఈ బెండకాయ చారు అనేది ఎంతసేపు మసలబెడితే అంత టేస్ట్ అయితే ఉంటుంది. చాయ్ వేసుకొని, చాయ్లో నాకైతే పార్లేజీ బిస్కెట్ లేదా మ్యారీగోల్డ్ బిస్కెట్ అయితే వేసుకొని తినడం అయితే అలవాటు. మీకు కూడా ఇలాంటి అలవాటు అయితే ఉందా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చాయ్ అయితే తాగేసి స్నానం చేసేసి పాపకు కూడా స్నానం చేపించేసి ఇక పాపకైతే రెడీ చేయాలి. ఈమెకైతే జుట్టు వేసుకో అంటే చాలా ఏడుపు. ఉన్న 4 ఎంటుకలకే అసలు చాలా నొప్పి పెడుతుందని అయితే సతాయిస్తుంది. ఈమెతోటైతే ఎట్లనో ఏగడం నా వల్లనైతే ఇవ్వట్లేదు. చాలా అంటే చాలా సతాయిస్తుంది. ఎలాగోలా అలాగే నెత్తికైతే ఆయిల్ పెట్టేసి జుట్టు అయితే వేస్తున్నాను. స్కూల్కి పంపిస్తా అంటే చప్పుడు చేయకనైతే కూర్చుంటుంది. లేదంటే ఇక ఆమెనైతే ఆపడం నా వల్లనైతే అస్సలకే కాదు. స్కూల్ అంటే ఏం పని చెప్పినా అదైతే వింటుంది. త్వరగానైతే జుట్టు అయితే వేసేసి పౌడర్ అయితే పెట్టి పాపకైతే రెడీ అయితే చేసేస్తున్నాను. పిల్లలకు టైం చాలా అంటే చాలా పడుతుంది. వీళ్ళతోటైతే డేలో ఒక 3-4 అవర్స్ అయితే వీళ్ళతోనే టైం అయితే సరిపోతుంది. ఇక త్వరగా ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ 8:15కి అలా నేనైతే షాప్కి అయితే వెళ్తాను. మేమైతే ఇక్కడ ఉంటే కుక్కలు అయితే అక్కడనే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చి కొద్దిసేపు అయితే రిలాక్స్గా కూర్చున్నాను. మళ్ళీ షాప్లో ఒక 2 అవర్స్ అయితే ఉండి చూడండి 10:50 అవుతుంది. ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చే వరకు అయితే 10:50 అవుతుంది. పాపకైతే అన్నం తినిపించి ఆమెకైతే పడుకోబెట్టి ఇప్పుడైతే చూడండి ముగ్గు కొనడానికి లేదు, ముగ్గు అయితే అయిపోయింది. ముగ్గు అయితే అప్పుడే వచ్చారు. ముగ్గు అయితే తీసుకున్నాను. 50 రూపీస్కి అయితే 4 బాక్స్ అయితే ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసి అన్నం అయితే